కాంగ్రెస్ నేతలు ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మంత్రివర్గ విస్తరణ, పార్టీలో కీలక పదవులపై చర్చించే అవకాశం ఉంది. పదవులు భర్తీ, భవిష్యత్తు కార్యాచరణపై ఏఐసీసీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బరిలో ఓసీ నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు ఉన్నాయి. బీసీల నుంచి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జర్పేటి జైపాల్, గాలి అనిల్ పేరు పరిశీలనలో ఉండగా, ఎస్సీ వర్గం నుంచి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మాటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అలాగే కీలక పదవులతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా చర్చ కొనసాగుతోంది. సిద్ధార్థ మరిన్ని వివరాలు అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. రేపు సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. ఎల్లుండి ఏఐసీసీ కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి చర్చ ఉంది. అటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వెళ్లనున్నారు. ఇక్కడ ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో వీళ్ళు భేటీ అవుతారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలను ఖరారు చేయనుంది. ఈ 5గురికి సంబంధించి 5 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 4 కానీ 3 కానీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అది ఒకటి సిపిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించిన కంక్లూజన్ కూడా రేపు రానుంది. ఇక మిగతా స్థానాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గంలో ఎవరు బరిలో ఉన్నారు అనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కాస్త కసరత్తు చేశారు. కొంతమంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఓసీ వర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, అదేవిధంగా కుసుమ్ కుమార్, ఈ 4 పేర్లు షార్ట్ లిస్ట్ చేశారు. బీసీకి సంబంధించి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జర్పేటి జైపాల్, గాలి అనిల్, వీళ్ళ 4 పేర్లు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి 2 మాదిగ పేర్లను, 2 మాల పేర్లను, ఇటు అద్దంకి దయాకరు, రాచమల్ల సిద్దేశ్వరు, దొమ్మటి సాంబయ్య, జ్ఞాన సుందర్, ఈ 4 పేర్లు ఖరారు చేసినట్టుంది. ఈ 4 నుంచి ఎవరికో 3కి కాంగ్రెస్ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా రేపు చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్సీలో ఏ సామాజిక వర్గాలకైతే అవకాశం దక్కదో మంత్రివర్గంలో వాళ్ళని తీసుకోవాలని, మంత్రివర్గంలో దక్కని వాళ్ళను ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని, ఇవి రెండిట్లో అవకాశం దక్కని సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ లేదంటే ప్రచార కమిటీ చైర్మన్ కానీ, వీటికి సంబంధించినటువంటి వాటిల్లో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తానికైతే ఈ పదవులన్నింటినీ భర్తీ చేసి కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రక్షాళన చేసి పార్టీలో కీ పొజిషన్స్తో పాటు మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ఉపాధ్యక్షులు, వీటన్నింటినీ ఫిలప్ చేసి పార్టీ పటిష్టపరిచి భవిష్యత్తు కార్యక్రమాలపైన దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి స్క్రూటినీ కూడా జరుగుతుంది. ప్రతిరోజు మొన్నటి వరకు మీనాక్షి నటరాజన్ కొన్ని రివ్యూలను నిర్వహించింది. దాని తర్వాత నిన్న ఏఐసీసీ సహాయ కార్యదర్శులు విష్ణునాథ్ నిన్న గాంధీ భవన్కి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళను కొంతమందిని పిలిచారు. పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు. భవిష్యత్తులో ఇటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ, కేంద్రం తెలంగాణకు చేస్తున్నటువంటి అన్యాయం కానీ, వివక్షతను కానీ, వీటన్నింటినీ ప్రజల్లోకి ఎక్స్పోజ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ బలమైన టీం ఉండాలని భావిస్తుంది. ఇటు మంత్రివర్గ విస్తరణలో, దాంతోపాటు ఇటు ఎమ్మెల్సీలో, దాంతోపాటుగా పార్టీ కీ పొజిషన్స్లో అందరికీ అవకాశం ఇచ్చి సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని సామాజిక సమతుల్యతను పాటించి కాంగ్రెస్ పార్టీ ఒక 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాలను ఎల్లుండి 9వ తారీఖున ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో చర్చించనున్నారు. ఇక చాలామంది ఆశావాహులు ఉన్నారు. వాళ్ళకు ఒకవేళ ఎమ్మెల్సీ రానటువంటి వాళ్లకు పార్టీలో కీలక స్థానం ఇవ్వాలని
కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి ఫైనల్ కంక్లూజన్ రేపు రానుంది. రేపు 9వ తారీఖు మధ్యాహ్నం వరకు ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత 9వ తారీఖు మధ్యాహ్నం వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లను అనౌన్స్ చేయనున్నారు. 10వ తారీఖు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.